హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఇండియన్ ఛానల్. ఈరోజు మీకు వీడియో ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో ప్లస్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్తానమాట. మీరు ఫస్ట్ www.youtube.com ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన అప్లోడ్ అనే బటన్ ఉంటుందన్నమాట. దాన్ని ప్రెస్ చేస్తూనే ఇక్కడ అప్లోడ్ యాజ్ అని అడుగుతారు. అంటే ఒకవేళ మీరు ఇప్పటిదాకా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకుంటే ఇట్లా అడుగుతారు అనమాట. సో క్రియేట్ అక్కడ మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎడిట్ చేసిన తర్వాత క్రియేట్ ఛానల్ ప్రెస్ చేయండి. క్రియేట్ ఛానల్ ప్రెస్ చేయగానే ఇంకా మీ యొక్క ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఛానల్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ టు అప్లోడ్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తూనే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని అప్లోడ్ ఓపెన్ ప్రెస్ చేయాలన్నమాట. కింద కీ ఓపెన్ ప్రెస్ చేస్తేనే అది అప్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని ప్రైవేట్లో పెట్టుకుంటే అది అప్లోడ్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా పబ్లిక్గా అంటే యూట్యూబ్లోకి అప్లోడ్ అవ్వదు అనమాట. మీరు ఒక్కరే చూడగలుగుతారు దాన్ని. సో మీరు ఎడిటింగ్ అంతా చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ ఏం పెట్టాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపుల్ అని పెట్టాను. దాని తర్వాత కింద డిస్క్రిప్షన్ అనమాట. మీరు ఈ కింద టైటిల్ బాక్స్ కింద దానిలో ఏమైతే టైప్ చేశారో అదంతా యూట్యూబ్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ ట్యాగ్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ట్యాగ్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మీరు ఈ వీడియో ఏదైతే అప్లోడ్ చేశారో అది దేని గురించి, ఆ వీడియో దేని గురించి చేశారో అదంతా ఇక్కడ ఈ ట్యాగ్స్లో పెడితే అప్పుడు మీకు ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ శాంపుల్ అని పెట్టాను టైటిల్. సో ఈ ట్యాగ్లో శాంపుల్ అని పెడితే ఎవరైనా యూట్యూబ్ సెర్చ్లో శాంపుల్ అని టైప్ చేసినట్లయితే ఈ వీడియో మనకి అక్కడ సజెషన్స్లో చూపిస్తుంది అనమాట. కింద సెర్చ్ చేస్తూనే ఇక్కడ మనకి ఈ వీడియో చూపిస్తుంది. సో మీరు ఏమేమి పెట్టాలనుకుంటున్నారో అదంతా టైప్ చేసిన తర్వాత ట్రాన్స్లేషన్ కావాలంటే తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు, ప్లస్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ కాదు వేరే ఏ లాంగ్వేజ్ కన్నా ట్రాన్స్లేట్ చేయొచ్చు అనమాట టైటిల్ని, వేరే వాటిని. సో దాని తర్వాత ఇంకా సెట్టింగ్స్ అనమాట. ఇవి అడ్వాన్స్ సెట్టింగ్స్లో మీకు ఇక్కడ ఈ వీడియో దేని గురించి, లొకేషన్, లాంగ్వేజ్ ఇదంతా మీరు పెట్టచ్చు అనమాట. తర్వాత ఈ యూట్యూబ్ ఈ అంతా సెట్టింగ్స్ అంతా మీరు చూసుకున్న తర్వాత పబ్లిష్ క్లిక్ చేస్తూనే వీడియో పబ్లిష్ అయిపోతుంది. ఇప్పుడు ఇది నేను ప్రైవేట్లో పెట్టాను కాబట్టి ఇది పబ్లిష్ ప్రైవేట్లో అవుతుంది. దాని తర్వాత ఇది లింక్ అనమాట. ఈ లింక్ మీరు ఎక్కడ బ్రౌజర్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ వీడియో ఓపెన్ అయిపోతుంది. సో చూడండి, నేను అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసింది. చూడండి, ఇక్కడ మీకు వ్యూస్ అంతా కనిపిస్తుంది అనమాట. ఇది ఇక్కడ సైడ్లో రైట్ సైడ్లో ఐకాన్, దాని ఇక్కడ క్లిక్ చేస్తూనే మీకు క్రియేటర్ స్టూడియోస్ ఉంటుంది. దాన్ని పోతే మీరు ఈ అప్లోడ్ చేసిన వీడియోని మళ్ళీ ఎడిట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత డాష్బోర్డ్లో ఇక్కడ చూడండి మనం అప్లోడ్ చేసిన వీడియో. సో దాన్ని క్లిక్ చేస్తేనే మళ్ళీ మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ట్యాగ్స్ కానీ, మన టైటిల్ కానీ, డిస్క్రిప్షన్లో మ్యాటర్ కానీ ఏది కావాలంటే అది మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.